నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు బిల్లుల్లో వచ్చినటువంటి కొత్త మార్పులు ఇవే. ఇలా చేయకపోతే జీతం నిలిపివేయబడుతుంది. మరి ఏంటంటే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో భాగంగా ఈ నెల మే నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అదనపు ప్రక్రియలను పాటించాల్సి ఉంటుంది. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 17th to 25th ఇన్ ద మంత్ అనైతే రావడం జరిగింది. సో, ఈ మేరకు రెగ్యులర్ సాలరీ బిల్లులు చేసుకోవడానికి ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సిఎఫ్ఎంఎస్ సైట్‌లో ఆప్షన్ అవైలబుల్ ఉంటుందని అయితే గమనించగలరు. డీడీఓలు ఈ నిర్ణీత టైం పరిధిలోనే ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు మరియు ఉద్యోగులు ఈ క్రింది అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరమైతే ఉందని కోరటం జరిగింది. మొదటిది, సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ తప్పనిసరి. ఈ నెల జీతాల బిల్లుల తయారీలో ఇది ఒక కీలకమైన మార్పు. ప్రతి ఉద్యోగికి సంబంధించి వారి సర్వీస్ వివరాలను ధృవీకరించినట్టుగా ఒక సర్టిఫికేట్‌ను డీడీఓలు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ధృవీకరణ సారాంశం టు ద ఎఫెక్ట్ టు ద ఎఫెక్ట్ దట్ annual verification of service with local records in respect of all the incumbents has been completed for the year ending 31st March, as pay is drawn in full for the month of May 2025, paid in the June 2025 as per the article number 325 of AP Financial Code Volume Number 1 లేదా సంబంధిత రాష్ట్ర ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా. దీని అర్థము, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధిత ఉద్యోగులందరి సర్వీసు వివరాలు స్థానిక రికార్డులతో సరిపోల్చి ధృవీకరించబడ్డాయని మరియు మే 2025 నెలకు పూర్తి జీతం డ్రా చేయబడుతుందని డీడీఓ ధృవీకరించాలి. డీడీఓ బాధ్యత ఇది. ప్రతి ఉద్యోగికి సంబంధించిన ఈ సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను డీడీఓలు తమ డిజిటల్ సంతకంతో ధృవీకరించి పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాముఖ్యత: ఇది ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మరియు ఆర్థిక నియమావళికి అనుగుణంగా జీతాల చెల్లింపులు జరగడానికి దోహదపడుతుంది. రెండవది, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి. ఇది మరో ముఖ్యమైన ఆవశ్యకత. డీడీఓ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అయితేనే మే నెల జీతాల బిల్లు పోర్టల్‌లో జనరేట్ చేయడానికి వీలవుతుంది. నిబంధన: డీడీఓ పరిధిలోని అందరు ఉద్యోగులు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తయితేనే మే నెల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిస్టమ్ అనుమతిస్తుంది. లేకపోతే జీతాల బిల్లు ఓపెన్ కాదు లేదా సబ్మిట్ చేయడానికి వీలు పడదు. సో, వ్యక్తిగత ఉద్యోగిపై ప్రభావం: ఎవరైతే ఈ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఇంకా పూర్తి కాలేదో వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. గడువులోగా పూర్తి చేయకపోతే, ఒకవేళ నిర్దిష్ట గడువులోగా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయని ఉద్యోగులను సిస్టమ్ ఆ నెల జీతాల బిల్లు నుంచి మినహాయించే అవకాశం ఉంది. అంటే మ్యాపింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే జీతాల బిల్లులు జనరేట్ చేయబడుతుంది. మిగతా వారికి ఆ నెల జీతం నిలిపివేయబడవచ్చు. ఉద్యోగులు తమ స్టేటస్ తెలుసుకోవడము: ఉద్యోగులు తమ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ డేటా అప్డేట్ చేయబడిందా లేదా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన నిర్దిష్ట లింక్ లేదా పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. డీడీఓలు మరియు ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలు: డీడీఓలు తమ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సిద్ధం చేసుకొని నిర్దేశిత ఫార్మాట్‌లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగులందరూ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారో లేదో తనిఖీ చేసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న వారిని తక్షణమే పూర్తి చేయమని ఆదేశించాలి. సైట్ ఓపెన్ అయిన వెంటనే ఈ 2 ప్రక్రియలను పూర్తి చేసి సకాలంలో జీతాల బిల్లులను సబ్మిట్ చేయడానికి ప్రణాళిక చేసుకోవాలి. ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏమైనా వ్యత్యాసాలుంటే తమ డీడీఓ దృష్టికి తీసుకురావాలి. తమ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోవాలి. పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలి. అవసరమైతే తమ డీడీఓ లేదా సంబంధిత కార్యాలయ సిబ్బంది సహకారం తీసుకోవాలి. ప్రభుత్వం అందించిన లింకుల ద్వారా తమ డేటా అప్డేట్‌ను స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
ఈ నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో ఈ నూతన మార్పులు కొంత అదనపు శ్రమను కలిగించినప్పటికీ ఇవి వ్యవస్థలో పారదర్శకతను, ఖచ్చితత్వాన్ని పెంచడానికి మరియు ప్రభుత్వ నిబంధనల సక్రమ అమలుకు దోహదపడతాయి. కావున డీడీఓలు మరియు ఉద్యోగులు అందరూ ఈ మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించి జీతాల ప్రక్రియ సజావుగా సాగటానికి సహకరించవలసిందిగా కోరటమైనది. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ట్రెజరీ లేదా పే అండ్ అకౌంట్స్ అధికారులను సంప్రదించగలరు.